దమాం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయినాము. మేము అక్కడ వచ్చేసి 10 గంటలకైతే బయలుదేరినాము. 3 గంటల జర్నీ, 1:30కి అయితే పెట్టేసినాడు ఇక్కడ. ఇంకో విషయం, ఫుడ్కి ఏమన్నా భయపడతారేమో, డబ్బులు అయ్యి తెచ్చుకోండి, లేదంటే మీరు ఇక్కడికి బయలుదేరేటప్పుడు బస్సులో మీరు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా మీరు బ్యాగ్లో తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. డబ్బులు ఉంటే ఇక్కడ సౌదీ దగ్గర ఆపుతారు, ఒక అర్ధగంట గంట వరకు బస్సు మనం తినేదానికి. ఇక్కడ రైట్ సైడ్లో ఉండేది ఇదే దమ్మాం ఎయిర్పోర్ట్. ఇంకా దిగాలి కిందికి అందరం. బస్సులోకి అయితే కిందికి దిగుతున్నాము. మాకు అక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర వచ్చేసి మీరేం లగేజ్ తీసుకోని అవసరం లేదు, డైరెక్ట్ అక్కడ మీరు బెంగళూరులో తీసుకోండి అని చెప్పి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఈ బస్సులలో ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకోమండి, మీరే లోపల వేసుకోపోండి అక్కడ లగేజ్ కౌంటర్లో అని చెప్పారు. మళ్ళీ ఇంకేం చేస్తాం, ఇంకా ఈ బస్సులో ఎవరు లగేజ్ వాళ్ళం అయితే దించుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1:30 అయితే అయింది. మాకు ఫ్లైట్లు వేసేది వచ్చేసి 3:30 క్లాస్. అది కరెక్ట్గా 2 గంటల టైం మాత్రమే ఉండదు. ఇంకా లగేజ్ కౌంటర్లో లగేజ్ వేసేసి మిగతా ఇంకా చెకింగ్ అంట, మనకు మొత్తం అన్ని చెక్ చేస్తారు కదా ఇమిగ్రేషన్ లాగా, అక్కడ అన్ని చెక్ చేసుకుని ఇంకా లోపల వెయిటింగ్ హాల్లో పోయి కూర్చోవాలి. జనం అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే ఫస్ట్ బస్సు మాదే కాబట్టి. ఇంకా మా వెనకల ఇంకా 2-3 బస్సులు వస్తున్నాయన్నమాట. ఫస్ట్ మేమే రీచ్ అయింది, అందుకే జనాలు చాలా తక్కువగా ఉండరు. మాకు త్వరగా అయితే అయిపోయింది ప్రాసెస్. లగేజ్ కౌంటర్లో లగేజ్ వేసి వచ్చిన కరెక్ట్గా గంట కల్లా ఇక్కడ ఓపెన్ చేసేసినారు ఫ్లైట్లోకి వెళ్ళడానికి. అందరినీ పంపించేస్తున్నారు, వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇంకో బస్సు వచ్చింది లోపల ఫ్లైట్ దగ్గరకు తీసుకొని పోవడానికి అందరినీ. మామూలుగా అయితే ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్కే అటాచ్మెంట్ ఉంటుంది అనమాట, లోపలే వెళ్ళేసి డైరెక్ట్ ఫ్లైట్లో కూర్చున్న పోయే అట్లేదు. ఇప్పుడు చాలా దూరంగా అయితే ఏమో పార్క్ చేసి ఉండరు ఫ్లైట్. ఇక్కడ ఫ్లైట్లు అయితే ఎక్కువ అయితే ఏం లేవు, అంతా ఒక 10 ఫ్లైట్ లోపలే ఉన్నాయి ఎక్కువ. ఫ్లైన్